ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైవేపై వాహనాల ముమ్మర తనిఖీలు. నంద్యాల చాపరేవుల టోల్ గేట్ వద్ద రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీలు. గొర్రెలు చోరీ చేసి వాహనంలో తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు. సిఐ వెల్లడి. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికం పట్టించుకొని అధికారులు. వైసీపీ పార్టీ జెడ్పీటీసీకి రాజీనామా. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ రెడ్డి. మహానంది క్షేత్రంలో 16వ రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. రథశాలలో షట్టర్ విరిగి కుప్పకూలిన వైరం. నంద్యాల పట్టణంలో శానిటేషన్ సిబ్బందితో డ్రైనేజీ కాల్వలను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా కళ్యాణ మహోత్సవం. పోటెత్తిన భక్తులు. అన్నదానం ప్రారంభించిన ప్రకాశం. నంద్యాల కల్పన సెంటర్లో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ కేంద్రం ప్రారంభం. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షా పరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం పుణ్యకార్యమని భైరెడ్డి శబరి. నంద్యాల ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల్లో నగదును తరలించకుండా ఎన్నికల అధికారులు పోలీసు బందోబస్తు నడుమ వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నంద్యాల చాపురేవుల టోల్ గేట్ వద్ద ప్రత్యేకంగా పోలీసు బృందం ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి ఒక గెజిటెడ్ అధికారి, ఎస్ఐ స్థాయి అధికారి, పోలీసులు ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు చేపట్టారు. రహదారిపై హైదరాబాద్ వైపు నుండి విజయవాడ, గుంటూరు, తిరుపతి వైపునకు వెళ్లే కార్లను, వాహనాలను నిలిపి తనిఖీలు చేస్తున్నారు. డబ్బును తరలించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బ్యాగులు, పెట్టెలు, కార్ల వెనుక భాగంలోని డిక్కీలో, సీట్ల వెనుకాల, కింద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు నగదును దాచేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను వదలకుండా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలు తనిఖీలు చేసే దృశ్యాలను రికార్డింగ్ చేస్తున్నారు. టోల్ గేట్ చెక్ పోస్ట్ నుండి వెళ్లే వాహనాల నంబర్లు, వెళ్లే ప్రాంతాన్ని నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా చెక్ పోస్ట్ వద్ద నగదు తరలింపును నిరోధించేందుకు చేపట్టే తనిఖీలు 3వ నేత్రం నిఘా నీడలో చేపట్టడం గమనార్హం. టోల్ గేట్ చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా అమర్చారు. వాహనాలు తనిఖీలు చేయడాన్ని సీసీ కెమెరాలో అధికారులు వీక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మా ఫ్యామిలీస్ రాలేమా. నెంబర్ 2
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు సమీపంలో అంతర్జిల్లాల దొంగల ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఈ దొంగల ముఠా దొరికిపోయింది. ఏపీ 39BG 1944 నెంబర్ గల టాటా యోధ వాహనం తనిఖీ చేయగా 30 లీటర్ల నాటుసారాతో పాటు 4,90,000 విలువైన సుమారు 42 గొర్రెలను చోరీ చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో దొంగల ముఠా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల చోరీ, నాటుసారా అక్రమ రవాణాకు వినియోగించిన టాటా యోధ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లి సీఐ తిమ్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి, నరేంద్ర, దాసరి లోకేష్ అనే వ్యక్తులు అనంతపురం జిల్లాలో అనేక నేరాలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిపారు. నిందితుల్ని విచారణ చేయడంతో కనగనపల్లి, ఓబులదేవ చెరువు, రాప్తాడు, బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో సుమారు 30కి పైగా చోరీ కేసులు నమోదు ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఎలక్షన్స్లో భాగంగా ఎవరైనా వ్యక్తులు అక్రమంగా మద్యం కానీ డబ్బు కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే ఉద్దేశంతో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక వెహికల్ నెంబర్ AP 39UG 1944 ఈ వెహికల్ను నిలబెట్టేసి చెక్ చేయగా ఈ వెహికల్లో ఒక 30 లీటర్స్ సారాయి దొరికింది. వెహికల్స్ అందులో ఉన్న పర్సన్స్ వచ్చేసి అనంతపురం జిల్లాకు చెందినవారు. అనంతపురం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినారు, ఇక్కడ ఎందుకు సారాయి తీసుకెళ్తున్నారని వాళ్ళని తరోగా ఇంట్రాగేషన్ చేయగా వీళ్ళు ఇవే కాదు కొన్ని దగ్గర దొంగతనాలు కూడా చేసినామనేట్లు వాళ్ళ నేరం అనేది ఒప్పుకోవడం జరిగింది. సుమారు కొన్ని గొర్రెలను కూడా రికవర్ చేయడం జరిగింది. 22 గొర్రెలను మన దగ్గర రికవర్ చేయడం జరిగింది. కొన్ని దగ్గర కేసెస్ వీళ్ళ మీద బుక్ అయి ఉన్నాయి. వాటి మీద కూడా తరోగా ఇంట్రాగేషన్ చేసేసి అవి కూడా తొందరలోనే రికవర్ చేస్తాం. అలియాజ్ ఎర్రోడు, ఎరకల్లి నరేంద్ర, అలియాజ్ మోడీ, దాసర్ లోకేష్ అనువారు వీళ్ళందరూ వచ్చేసి కమ్మదూరు మండలం అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఈ దొంగతనాలకు ఇల్లీగల్గా సారాయి సప్లై చేయడము ఇట్లాంటి చర్యలకు అలవాటు పడి ఉన్నారు. కావున వీటిపైన ఈ వ్యక్తులపైన కఠినమైన చర్య తీసుకోబడతారు. నందివర్గం PS లిమిట్స్లో నందవరం ఏరియాలో 22 గొర్రెలు పోయాయి, అవి రికవర్ అయ్యాయి. అనంతపురం జిల్లాలో కూడా వీళ్ళకు మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ అక్కడ కూడా వీళ్ళపైన కేసులు ఉండి వీళ్ళంగా ఇంతవరకు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే వీళ్ళని అరెస్ట్ చూపిస్తారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి యంత్రం పనిచేయడం లేదు. దీంతో వివిధ అవసరాలపై కార్యాలయానికి వచ్చే ప్రజలతో పాటు సిబ్బంది బయట నుండి తెచ్చుకుంటున్న నీటిని తాగుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, మినరల్ మినీ ఫ్రిడ్జ్ మాత్రం అలంకరణ కోసం ఏర్పాటు చేశారు. కానీ వాటిలో నీరు పోసే వారి కరువయ్యారు. ఎక్కడి నుండో జనాలు వందలాది మంది కార్యాలయానికి వస్తూ ఉంటారు. ముందే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో త్రాగడానికి కనీసం త్రాగునీరు కార్యాలయంలో ఎక్కడా వెతికినా కనిపించవు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రూమ్లోనే సరిగ్గా త్రాగడానికి నీరు రాకపోతే బయట సిబ్బందికి ఎలా ఉంటుంది? మున్సిపల్ కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక పట్టణంలో త్రాగునీటి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఫోటో ఇచ్చారు.
ఎమ్మెల్యే శిల్పారావుకి షాక్ ఇచ్చారు నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు ఆయన. కానీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను మళ్లీ శిల్పారావుకి కేటాయించింది. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు షర్మిల. రానున్న ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఎమ్మెల్యే శిల్పారావు పనితీరు నచ్చకనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు గోకుల్ రెడ్డి. ఈరోజు 12:30 గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు, ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినారు. సో ఈరోజు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శర్మలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాను. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాక నిర్వహించిన 16వ రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. రథం వద్ద వేడుకలు నిర్వహించి తిరిగి యథాస్థానంలో రథశాలలో పెట్టాక షట్టర్ విరిగి కుప్పకూలింది. తుప్పు పట్టిన షట్టర్ కు మరమ్మతులు చేయించకుండా రంగులు వేసి మేనేజ్ చేసినందుకే షట్టర్ ఊడిపోయింది. బ్రహ్మోత్సవాలు పూర్తయి 16 రోజుల తర్వాత ముగింపు వేడుకలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అధికారులు. రథశాల వద్ద ఈవో చంద్రశేఖర్ రెడ్డి సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. తర్వాత సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించి రథాన్ని రథశాలలో యథాస్థానంలో ఉంచారు. రథాన్ని రథశాల లోపల పెట్టి షట్టర్ వేయడానికి ప్రయత్నించారు ఆలయ సిబ్బంది. అయితే పెద్ద శబ్దం చేస్తూ షట్టర్ దిగువ భాగం ఊడిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ముప్పు జరగలేదు. దిగువ భాగం పూర్తిగా ఊడిపోవడంతో షట్టర్ వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రథశాల వెలువెలబోతుంది. క్షేత్రంలో ఏడాదికి ఒకసారి మాత్రమే శివరాత్రి బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో రథాన్ని ఎవరూ పట్టించుకోరు. దీంతో షట్టర్ వర్షాలకు తడిచి తుప్పు పట్టింది. ఆలయ సిబ్బంది షట్టర్ కు రంగులు వేసి ఈశ్వరుని ప్రతిమను వేసి మేనేజ్ చేశారు. కానీ తుప్పు పట్టిన షట్టర్ భాగం ఊడిపోవడంతో బండారం బయటపడింది. రథోత్సవం పూర్తయి 16 రోజుల తర్వాత ప్రధాని సంప్రదాయ ప్రకారం యథాస్థాయికి చేర్చాలి. అయితే షట్టర్ లేకపోవడంతో రథశాల వెలువెలబోతుంది. ఈ అపశృతి వల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు, స్థానికులు. నంద్యాల మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు శానిటరీ సెక్రటరీలు షాక్ నందు ఉన్న మార్కెట్ మరియు భైర్మల్ స్ట్రీట్ యందు శానిటేషన్ పనులని మరియు ప్రాపర్టీస్ కలెక్షన్స్ పనులను పరిశీలించారు. మార్కెట్లో డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయకపోవడంతో రోడ్డు మీదకి డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తున్నాయి. వీటిని పరిష్కరించే మార్గం చేయాలని, ప్రజలు రద్దీగా తిరిగే సమయంలో కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పూడికలను తీసివేయాలని, ఎక్కువ జనాలు కాలువల్లో చెత్త వేయడంతో పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కు శానిటేషన్ సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పరిశీలించి వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసివేయాలని తెలుపుతూ ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, మీరు వేసే చెత్తను కాల్వ వేయకుండా రోడ్డుపైన వేస్తే వాటిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్తారని, మీరు కాల్వలో వేయడం వల్ల పూర్తిగా కాల్వలో డ్రైనేజీ నిండిపోవడం వల్ల తీయడానికి వీలు లేకుండా ఉంటుంది. కావున ప్రజలు గమనించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని వారు తెలియజేశారు. బ్యాక్ సైడ్ నుండి పోయి మళ్ళీ పోస్ట్ ఆఫీస్ సైడ్ అట్లా మెయిన్ రోడ్కి వస్తుంది. ఇవేం డ్రైనేజ్ కనెక్షన్ అంటే మామూలు ఈ వాటరే కదా.
టాయిలెట్స్ ఏం లేవు కదా, డ్రైనేజ్ కాలువ కట్టలు మళ్ళంతా జిల్లాలపేట నుండి వస్తుంది సార్. ఎప్పుడు మార్కెట్ డ్రైన్ ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళంతా చెత్త వేయడం కానీ అటు సైడ్ ఆ ఇళ్ళు అంతా కానీ పైన నుండి కిందికి డంపేస్తారు. లోపలికి వెళ్ళనీకి లేదు. రెసిడెన్షియల్ సార్ అవన్నీ. ఆ మిద్దెల పైన నుండి కానీ ఆ పెద్ద కాలువ ఓపెన్లో ఉంది, మొత్తం దాంట్లోనే పడిపోతా ఉంది. ఇప్పుడు మనం మరి అయితే ఎట్లా, మన దగ్గర ఏముంది యాక్షన్ ప్లాన్? ఇప్పుడు దాన్ని ఇరుకు ఏరియా దీన్ని ఇంకా మనం ఏదన్నా అవైలబుల్ టైంలో చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాలంటే జనాలు తిరిగే టైంలో కాకుండా ఫ్రీ టైంలోనే ఇప్పుడు చేసుకోవాలి. వెంటనే బ్లాక్ అయింటే మొన్న తీపించాము. ఇవన్నీ చెట్లు కానీ అది కానీ మొత్తం కొట్టేసాను. ఇక్కడ చూసాను ఈ ఐడియా వస్తుంది. ఏమవుతుందంటే ఒక వారానికి 10 రోజులు కొట్టిన వర్షం కురిసింది అనుకో, మొత్తం అది ఎంత పోయి ఏమన్నా వచ్చిన పాయింట్ తన్ని పెట్టుకుని మొత్తం నీళ్ళని అంటే చెత్త మొత్తం ఇస్తే మళ్ళీ ఇది నుండి ఇట్లా పోయి కానీ హాస్పిటల్ల కింద షాపుల కింద నుండి అవతల నడిగడ్డలోకి వెళ్తారు సార్ కాలువ ఇది. నంద్యాల దేవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయ నిర్వాహకులు ప్రకాష్ ఆధ్వర్యంలో. గత కొన్ని సంవత్సరాల నుండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రకాశం దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో దేవనగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించడం జరిగిందని, ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మనసులో ఉన్న కోరికలు కోరుకోవడంతో అవన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు తెలపడం జరిగిందని, ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని, ఈ రోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించినందుకు వారికి కృతజ్ఞత తెలిపారు.
నంద్యాల పట్టణంలోని కల్పన సెంటర్ రామాలయం వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి ప్రధానమైన కల్పన సెంటర్ వద్ద గత కొన్ని సంవత్సరాల నుండి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎంత దూరం నుండి పట్టణానికి ప్రజలు వస్తుంటారని, అందులో భాగంగా ఎండలు తీవ్రంగా ఉండడంతో డబ్బులు పెట్టి మజ్జిగ తాగాలంటే కష్టమైన తరుణంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని వారికి చల్లని మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. जय जय श्री राम, जय श्री राम। జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు మంచి ఎండలు స్టార్ట్ అయినాయి. ఇటువంటి సందర్భంలో ఈ నగర ప్రజలతో పాటు అదేవిధంగా ఈ రహదారుల వెంట వెళ్ళేవారికి, అదేవిధంగా బయట నుంచి వచ్చి గ్రామాల నుంచి వచ్చేవారికి ఈ చలివేంద్రం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చలివేంద్ర కార్యక్రమము ఛత్రపతి శివాజీ యూత్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇక్కడ అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి మనము దిగ్విజయంగా పోయిన సంవత్సరం కూడా నడపడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనేక మంది దాతల సహకారంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి అనేక మంది గ్రామస్తులకు మరియు పట్టణ ప్రజలకు వాళ్ళ యొక్క దాహార్తిని తీరుస్తూ ఉచితంగా మజ్జిగ కూడా 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రజల యొక్క సహకారంతో ప్రజలు సహకరించవలసిన విషయము మాకు ఒకటి వివేకానంద సెంటరు, కల్పన సెంటరు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర షాపులైతేనేమి, ఇండ్ల వాళ్ళైతేనేమి దయచేసి మన దేవాలయం దగ్గర చెత్త వేయకండి. దాని ద్వారా దేవాలయంకు ఉన్నటువంటి ప్రతిష్ట పూర్తిగా భంగం అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకొని, మేము చేస్తున్న విజ్ఞప్తి గుర్తుంచుకొని మీరు దయచేసి చెత్తా చెదారం వేయకుండా కోరుతున్నాము. సవినీయంగా మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాము. మున్సిపాలిటీ వారికి కూడా విన్నపము, ఇది దేవాలయము ఉండేటువంటి పరిసర ప్రాంతము. దయచేసి మున్సిపాలిటీ వారు కూడా గమనించి ఇక్కడ చెత్త వేయొద్దని కోరుచున్నాము.
నంద్యాల పట్టణంలో పవిత్ర రంజాన్ మాసంలో రోజు ఉన్న ఉపవాస దీక్ష పరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం పుణ్యకార్యమని భైరెడ్డి శబరి పేర్కొన్నారు. హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జమలుద్దీన్ దర్గా వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో అల్పహారాలతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా, టీడీపీ నేతలు ఫిరోజ్, మునియార్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇఫ్తార్ విందుకొచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి, ఎన్ఎండి ఫిరోజ్ ఇద్దరు ఎదురుగా కూర్చున్నా ఒకరినొకరు పలకరించుకోలేదు. నీ దారి నీదే, నా దారి నాదే అన్న రీతిలో ఇద్దరు అక్కడ వ్యవహరించారు. కమిటీ సభ్యులు సత్కరించేటప్పుడు కూడా ఇద్దరు ఉండడంతో వారిని చూస్తున్న కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ఇద్దరు ప్రవర్తించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శబరి ఎన్ఎండి ఫిరోజ్ దర్గాలో ప్రార్థన నిర్వహించి స్వామివారికి ప్రతిహాలు సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రారంభించారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో వారి 15 సంవత్సరాల ఇఫ్తార్ విందు ఇవ్వడం అనవైతి అని, ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం అభినందనీయమన్నారు. రంజాన్ మాసంలో పుణ్యం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయాలన్నారు. అనంతరం దర్గాలో బైరెడ్డి శబరి, ఎన్ఎండి ఫిరోజ్లు ఫతిహాలు సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని మర్యాదపూర్వకంగా ఘనంగా సత్కరించారు. और फिरोज भाई और इसी तरह बैरटी शबरी साहिबा आए हुए हैं। या अल्लाह इनकी कामयाबी के लिए, एनएमडी फारूक साहब की कामयाबी के लिए और शबरी साहिबा की कामयाबी के लिए हम रोज़े के वक्त में, इफ्तार के वक्त में तेरे हुक्म पर हमने सुबह में शायरी की थी। हमारे हलक में 13 घंटे तक एक पानी का कतरा भी नहीं गया। या अल्लाह हम इनके हक में दुआ कर रहे हैं। या अल्लाह हमारी दुआओं को कबूल फरमा, हमारे रोज़ों को कबूल फरमा, हमारे नमाजों को कबूल फरमा, ये आने वाले मेहमानों को कबूल फरमा। या अल्लाह इनको गाम उरूस तक पहुँचा दे। या अल्लाह नौजवान कायदों को या अल्लाह बड़े बड़े अहदों में या अल्लाह नवाज दे। आप चाहे तो क्या नहीं कर सकते। में इधर का पत्ता उधर पलटा कर डालने की ताकत रखते हैं। या अल्लाह नेक और सही कायद को हमारे लिए अता फरमा। पूरी दुआ को हुजूर पुरनूर सल्लल्लाहु अलैहि वसल्लम सत्तर सरे मकबूल फरमा। जज़ल्लाहु अन्ना मुहम्मद बिमा सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। इफ्तार की दुआ पढ़ने बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा लका सुम्तु व बिका आमन्तु व अलैका तवक्कलतु व कल्याण లోపలికి వెళ్తారు. బాగుంటుంది.
फोटो दिस हार निकाल हुआ भाई हार निकाल रहे रब्बना तक़ब्बल मिन्ना अंता समीउल दुआनिक रहीम सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून अस्सलामु अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन या करमोल या मामूल ना ये लेकिन ऐसे ఫారూక్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల 1 టౌన్లో ఇఫ్తార్ పార్టీకి రావడం జరిగింది. అలాగే ఇలా ఇఫ్తార్ దాదాపుగా 13 సంవత్సరాల నుంచి మా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు ఇవ్వడము అనేది చాలా విశేషం. ఇక్కడ ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడ ఇఫ్తార్కి రావడము, అలాగే ఇక్కడ ఒక పండగ వాతావరణము ఉండడం అనేది చాలా సంతోషకరము. నమస్తే. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు సయ్యద్ హజరత్ జమాల్ బాషా ఖాదీ గారి దర్గా ఆవరణంలో దర్గా ముతవల్లి హారూన్ బాషా సాహెబ్ గారి ఆధ్వర్యంలో మరియు దర్గా పెద్దలు, యువకులు, దర్గా కమిటీ సభ్యులు మొత్తం వారి సహకారంతో ఈరోజు ఇఫ్తారు దావత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దావత్లో మన ఎన్ఎండి ఫారూక్ గారు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే బైరెడ్డి శబరెడ్డి గారు, ఎన్ఎండి ఫెరోజ్ గారు, అలాగే ఇతర నాయకులు కూడా పాల్గొని దువాలో పాల్గొనడం జరిగింది. ఇఫ్తార్ విందు చాలా చక్కగా చాలామంది ప్రజలు వచ్చి ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైవేపై వాహనాల ముమ్మర తనిఖీలు. నంద్యాల చాపరేవుల టోల్గేట్ వద్ద రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వాహనాల తనిఖీలు. గొర్రెలు చోరీ చేసి వాహనంలో తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు. సిఐ వెల్లడి. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికం పట్టించుకొని అధికారులు. వైసీపీ పార్టీ జెడ్పీటీసీకి రాజీనామా. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ రెడ్డి. మహానంది క్షేత్రంలో 16వ రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. రథశాలలో షట్టర్ విరిగి కుప్పకూలిన వైనం. నంద్యాల పట్టణంలో శానిటేషన్ సిబ్బందితో డ్రైనేజీ కాల్వలను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా కళ్యాణ మహోత్సవం. ఓటెత్తిన భక్తులు, అన్నదానం ప్రారంభించిన ప్రకాశం. నంద్యాల కల్పన సెంటర్లో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ కేంద్రం ప్రారంభం. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షా పరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం పుణ్యకార్యమని భైరెడ్డి శబరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.